జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. అన్ని జన్మలలో కల్లా మానవ జన్మ ఉత్తమమైనటువంటిది. జీవరాశులు చాలా ఉన్నా మానవుడు మాత్రమే మంచి, చెడు ఆలోచించగలుగుతాడండి. అందుకే అన్ని జన్మలలోనూ మానవ జన్మ ఉత్తమమైనటువంటిది, దుర్లభమైనటువంటిది. అసలు ఏ జీవికి జన్మ ఎలా వస్తుంది? అసలు జన్మలు ఎన్ని రకాలు? వాటి ప్రత్యేకతలు ఏమిటి? మొదలగు విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మల ఫలితాలను అనుభవించాలిగా మరి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసినటువంటి ఈ కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా అవి కూడా తోక పిట్టల్లాగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అలా జీవుడు తిరిగి జన్మ ఎత్తుతాడు. ఇలాంటివి 3 రకాలైనటువంటి జన్మలు ఉంటాయని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఏమిటి? దేవజన్మ, మానవ జన్మ, జంతు జన్మ. మరి మానవుడిగా జన్మించిన తరువాత భూలోకంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటారు. వాటి ఫలితంగానే అనేక జన్మలలో కర్మఫలాలు అనుభవిస్తారని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. అనేక జన్మలలో చేసినటువంటి కర్మఫలాలు ఏవైతే ఉంటాయో అవి జీవుడితో పాటుగా ప్రయాణిస్తుండడం, అందులో అన్ని పుణ్యకర్మలు ఫలాలు ఉన్నాయనుకోండి, పుణ్యకర్మలే చేశామనుకోండి, చేస్తే అవి పక్వానికి వచ్చినప్పుడు, చివరి దశకు వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ ఎత్తుతాడు. కర్మఫలాల కారణంగా అక్కడ ఏం చేస్తాడు? అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం కూడా లేదు. అందువలన పరమాత్మను అందుకోవడానికి తగినటువంటి కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు. కాబట్టి తన కర్మఫలాలను అనుసరించి భోగాలను అనుభవించి ఆ కర్మఫలాలు క్షయం కాగానే, పూర్తయిపోగానే, ఆయన చేసుకున్నటువంటి పుణ్యం పూర్తయిపోగానే మరలా మానవ జన్మనో లేదా జంతు జన్మనో పుట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేవజన్మలో కేవలము మనోబుద్ధులే ఉంటాయి. కర్మ చేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదండి అక్కడ మనలాగా. కనుక భగవత్ సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మ దేవజన్మ కాదు. మరి పాపకర్మల ఫలాలు అన్నీ కూడా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు ఇట్లాంటి కీటకాలు మొదలైనటువంటి జంతువులుగా నీచ ఈ గర్భాలయందు, నీచ యోనులందు జన్మిస్తాడు. ఆ జన్మలలో ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. మరి జంతు జన్మలలో కర్మలు చేస్తున్నట్లు కనిపించినా ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణతో పరతంత్రంగా జీవిస్తాయి, అంతవరకే. కారణం, ఈ జంతు జన్మలలో శరీరము, మనస్సు ఉన్నాయి. శరీరం ఉంది, మనస్సు ఉంది, కానీ బుద్ధి మాత్రం వాటికి లోపించింది. కనుక ఈ జన్మలలో కేవలము కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మను అందుకోవటానికి తగినటువంటి జ్ఞానాన్ని పొందే అవకాశమే లేదు కదండి. కాబట్టి భగవత్ సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మరి పుణ్య పాప కర్మల మిశ్రమాలు ఉంటాయే, పుణ్యం చేస్తారు, పాపం కూడా చేస్తారు. అవి పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మను ఎత్తడం జరుగుతుంది. మరి ఈ జన్మలలో పుణ్యకర్మల ఫలాలు కారణంగా మనం ఒక మంచి చేస్తాం, చెడు చేస్తాం కాబట్టి సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు గతంలో ఉన్న వాటిని కూడా. మరి పాపకర్మల ఫలాల కారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మల ఫలాలను అనుభవించడం మాత్రమే కాకుండా కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవ జన్మలోనే ఉంది. ఎందుకంటే స్వతంత్రంగా ఆలోచించేటటువంటి బుద్ధి జ్ఞానం ఉంది కదా. ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా ఈ శరీరము, మనస్సు, బుద్ధిని మానవులకు ఉంటుంది, ఇచ్చారు భగవానుడు. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం కూడా మన మానవ జన్మలో ఉంది. కాబట్టి ఉత్తమమైనటువంటిది మానవ జన్మ. కానీ దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాము. అనేక రకాలైనటువంటి వ్యసనాల బారిన పడిపోతున్నాము. చేయకూడనటువంటి తప్పుడు పనులు, తప్పుడు మార్గం ద్వారా తప్పుడు మార్గాలను వెతుక్కుంటూ వెళ్తున్నాం. మరలా కిందకి జారిపోతున్నాం, నీచ జన్మలు ఎత్తుతున్నాం. కానీ మానవ జన్మ వచ్చింది ఎంత దుర్లభమో, ఎంత అదృష్టమో అన్నటువంటిది మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఆధ్యాత్మిక చింతన అవసరం.
84 లక్షల జీవరాశులలో పుట్టి అలాగే మరలా మరణించటం, ఆ తరువాత లభించే అపురూప జన్మ కాబట్టే ఈ మానవ జన్మను జంతూనాం నరజన్మ దుర్లభం అని ఆచార్య శంకరాచార్యులు వివేక చూడమని గ్రంథంలో కూడా తెలియజేశారు. ఇట్లాంటి అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలండి. దాన్ని వినియోగించుకోవాలి. అయితే ఇప్పుడు 84 లక్షల జీవరాశులు ఏమిటని లెక్క చూస్తే జలజీవులు, నీటిలో ఉండేటటువంటి 9 లక్షల జీవరాశులండి. చేపలు, తాబేళ్ళు. వృక్షాలు 20 లక్షలు జాతులు, చెట్లు, మొక్కలు మొదలగున్నవి. కీటకాలు 11 లక్షలు, చీమ, ఈగ, దోమ ఇట్లాంటివి. పక్షులు 10 లక్షలు, కాకి, చిలుక, నెమలి ఇలా. పశువులు 30 లక్షలు, ఆవు, మేక, సింహము, నక్క ఇట్లాంటివి. మానవులు 4 లక్షలు ఉన్నారు రకాలు. అయితే మోక్ష మార్గానికి చివరి మెట్టు ఇది మన మానవ జన్మని చెప్పుకోవాలి. గీతలో కృష్ణుడు ఏం చెప్పారు? మనుష్యానం సహస్రేషు కచ్చిద్ యతతి సిద్ధయే. వేల మందిలో ఒక్కడే మోక్షానికి ప్రయత్నిస్తాడు. అందుకే మానవ జన్మ వచ్చింది అంటే దేవతలు కూడా అసూయపడతారు మానవ జన్మ వస్తే. ఎందుకంటే మోక్షం మనిషికి మాత్రమే సాధ్యం కాబట్టి ఈ జన్మను వృధా చేయకుండా ధర్మము, దానము, దైవచింతనతో గడపాలి. మంచి మార్గాన్ని అన్వేషించాలి. మంచిగా బ్రతకాలి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. 10 మందికి ఈ దైవ మార్గాన్ని అన్వేషించే ఏర్పాటు చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ అన్న కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.